2025 జనవరి 1 నుంచి మనకు కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఒక కొత్త తరం కూడా ప్రారంభమైంది. అవును, 2025 జనవరి 1వ తేదీ నుంచి పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. అసలేంటి జనరేషన్ బీటా? ఈ సాంకేతిక యుగంలో వారు ఎదుర్కొనబోయే సవాళ్ళేంటి? జనరేషన్ బీటాలాగే ఇంతకు ముందు జనరేషన్లకు కూడా పేర్లు ఉండేవా? ఉంటే ఆ జనరేషన్లను ఏమని పిలిచేవారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. జనరేషన్ బీటా అంటే ఏంటి? అయితే 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటా అని పిలుస్తారు. ఈ జనరేషన్ బీటా పిల్లలు ప్రపంచ జనాభాలో 16% ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారు. డిజిటల్ టెక్నాలజీని చూసిన జనరేషన్ జెడ్ లాగా కాకుండా జనరేషన్ బీటా పిల్లలు సాంకేతిక పరిణామాలు, ప్రకృతి మేధస్సు, ఆటోమేషన్, సామాజిక మార్పుల మధ్య జీవితం గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా జనరేషన్ బీటా మిలీనియల్స్, జనరేషన్ జెడ్లకు జన్మించిన పిల్లలు. మిలీనియల్స్, జనరేషన్ జెడ్ అనేక సాంకేతిక మార్పులను చూశారు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. డిజిటల్ యుగం, సోషల్ మీడియా పెరుగుదల గురించి బాగా తెలిసిన ఈ తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా భిన్నమైన ప్రపంచంలో పెంచుతారు. అందుకే జనరేషన్ బీటా సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో పెరుగుతుంది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు జనరేషన్ బీటా పిల్లల జీవితాలను బాగా ప్రభావితం చేస్తాయి. జనరేషన్ బీటా పూర్తిగా సాంకేతిక ప్రపంచంలో బ్రతకడం వల్ల ఈ పిల్లలు పెరిగే కొద్దీ అనేక సామాజిక సవాళ్లతో పోరాడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. బీటా జనరేషన్ సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ప్రతి 14 ఏళ్లకు ఒకసారి జనరేషన్ చేంజ్ అవుతూ వస్తుంది. 1981 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ లేదా జనరేషన్ వై అని పిలుస్తారు. 1997 నుంచి 2010 సంవత్సరాల మధ్య పుట్టిన పిల్లవాళ్లను జనరేషన్ జెడ్ అంటారు. కాగా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన పిల్లలను జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తారు. జనరేషన్ ఆల్ఫా 2024 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు 2025 జనవరి 1వ తేదీ నుంచి 2039 డిసెంబర్ 31వ తేదీ వరకు పుట్టబోయే వారిని జనరేషన్ బీటాగా పిలుస్తారు. జనరేషన్ బీటా ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి వారి దీర్ఘాయువు. ఇంతకు ముందు తరాల కంటే ఎక్కువ జీవితకాలాన్ని ఈ జనరేషన్ బీటా పిల్లలు అనుభవిస్తారట. వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు చేసే పనులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు, పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. జనరేషన్ బీటా పిల్లలను చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా పెంచాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీరే 22వ శతాబ్దానికి పునాదులుగా మారనున్నారు. For more videos like this, subscribe Big TV channel.